ఎంతోమంది మిత్రులకు బంధువులకు అందరికీ నా యొక్క నమస్కారం. జైనాబాద్ ఉన్నత పాఠశాల మాస్టర్ అయినటువంటి శంకరయ్య సార్ గారిని వేదికపైకి సాధారణంగా ఆహ్వానిద్దాం. లోకానికి బాంధవుడైనటువంటి మన యొక్క సన్మాన గ్రహీత శ్రీ బసవరాజ్ సార్ గారిని వేదికపైకి సాధారణంగా ఆహ్వానిస్తాం. సంగారెడ్డి జిల్లా విద్య అనే నావకు చుక్కాని లాంటి వాడు, విద్యాశాఖ అంటే మన జిల్లా విద్యాధికారి శ్రీ వెంకటేశ్వర్లు గారిని వేదికపైకి సాధారణంగా ఆహ్వానిస్తున్న విధంగా విద్యా చుక్కానికి మారు పేరైనటువంటి విధంగా జైరాబాద్ మండల ఎంఎన్ఓ మరియు హెడ్ మాస్టర్ శ్రీ డిస్ట్రిక్ట్ నోడల్ ఆఫీసర్ శ్రీ చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే. గౌరవనీయులైనటువంటి సంగారెడ్డి జిల్లా విద్యాశాఖ అధికారి మరియు విద్యాశాఖ యొక్క చుక్కాని అయినటువంటి ముందుండి నడిపించే నాయకుడు శ్రీ వెంకటేశ్వర్లు గారిని వేదికపైకి సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. చప్పట్లతో ఆహ్వానిద్దాం. మరియు సన్మాన గ్రహీత అయినటువంటి బసవరాజ్ సార్ గారు, సింబాజీ సార్ గారిని వేదికపైకి సాధారణంగా ఆహ్వానిస్తున్నాము. దశరథ్ సార్ గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుచున్నాం. మన ప్రభుత్వ ఉన్నత పాఠశాల జైరాబాద్ గారు శ్రీ శంకరయ్య సార్ గారిని అధ్యక్షత వహించాల్సిందిగా కోరుచున్నాను. జీవితం శాస్త్ర పుష్ప సమాయుక్తం విద్వత్ భ్రమరశోభితం. వివిధ పాఠశాలల నుండి వచ్చినటువంటి ప్రధానోపాధ్యాయులు మరియు ఉపాధ్యాయులు, పాఠశాల సిబ్బంది మరియు మా సార్ గారి యొక్క ఆత్మీయ బంధువులు ప్రతి ఒక్కరికి పేరు పేరున స్వాగతం పలుకుతున్నాను. ఇప్పుడు చెప్పుకున్నాం అందరం కూడా సార్ గారి ఆ యొక్క అమ్మవారి కరుణాకటాక్షాలు మన పైన ఉంటాయి. या वीणा वरदण्ड मण्डे
అమ్మవారి సార్ గారు మరి వేదిక రంగం అందరి పెద్దలందరూ కూడా ఈ యొక్క మా గవర్నమెంట్ ఎంటీఓ శ్రీ నింబాజీ సార్ గారిని మొదటగా తాను మన సార్ గారితో బసవరాజ్ సార్ గారితో ఉన్నటువంటి అనుబంధాన్ని మరింత విలువైనటువంటి సందేశాన్ని ఇవ్వాల్సిందిగా కోరుచున్నాను. శ్రీ బసవరాజ్ సార్ గారి ఉద్యోగ విరమణ కార్యక్రమాన్ని చేసినటువంటి గౌరవ జిల్లా విద్యాశాఖ అధికారి గారు, సిఎంఓ గారు, హైదరాబాద్ ఎంయూ, సింగాపూర్ ఎంయూ అండ్ కొండాపూర్ ఎంయూ అండ్ ఆల్ ద హెడ్ మాస్టర్స్ అండ్ టీచర్స్, బసవరాజ్ సార్ గారి బంధుమిత్రులు అందరికీ కూడా నమస్సుమాంజలు. బసవరాజ్ సార్ గారు మాకు నిజానికి చాలా అవినాభావాలు. ఎప్పుడు కూడా ఆయన వయసులో పెద్ద ఉన్నప్పటికీ, సర్వీస్లో పెద్దగా ఉన్నప్పటికీ, అనుభవంలో పెద్దగా ఉన్నప్పటికీ నాకు ఎప్పుడు కూడా అన్నగా పిలిచేవారు. నేను కూడా ఆయనకు అన్నగానే ప్రస్తావించేవాడు. ఎప్పుడు కూడా మేము సార్ని సంబోధించేవాళ్ళం కాదు. ఇక డ్యూటీ విషయానికి వస్తే ఏ సమాచారాన్ని అడిగినా వితౌట్ నో టైం ఎలాంటి ఆలస్యం లేకుండా సమాచారాన్ని అప్పటికప్పుడే మాకు చేరవేసేవారు. బసవరాజ్ సార్ గారు మరి చాలా మితభాషి, మరి మృదు భాష కూడా. ఈ సుదీర్ఘంగా బసవరాజ్ సార్ గారి యొక్క 9 సంవత్సరాల కాలం పాటు దాదాపు 9 ఇయర్స్ ఎలాంటి మరి కాంప్లైంట్స్ లేకుండా, ఒడిదుడుకులు లేకుండా మండల విద్యాధికారి గారిగా మరి 9 సంవత్సరాల సర్వీసును విజయవంతంగా పూర్చోవడం జరిగింది. అందరూ ఉపాధ్యాయులతో కావచ్చు, సమాజంతో కావచ్చు, ఎలాంటి సమస్యలు లేకుండా, ఎలాంటి సమస్యలు వచ్చినా అక్కడికక్కడే పరిష్కారం చేసుకుంటూ మరి 9 సంవత్సరాలు నిర్విరామంగా ఈ యొక్క మరి మండల విద్యాధికారి గారిగా మరి విజయవంతంగా తన సర్వీస్ చేసుకున్నారు. అదేవిధంగా తన సర్వీస్ కూడా దాదాపు 40 సంవత్సరాల పైన మరి ఉద్యోగ ప్రస్థానాన్ని మరి ముగించడం జరిగింది. కాబట్టి బసవరాజ్ సార్ గారు మరి శేష జీవితాన్ని కూడా మన పిల్లలతో మనలతో మరి శేష జీవితం మంచిగా ఆయురారోగ్యాలతో మరి గడుపుతారని కోరుతూ నాకు అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు నమస్కారం తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. మంచి అనుబంధాన్ని పంచుకున్నందుకు మీకు ధన్యవాదాలు. అదేవిధంగా నిత్యము అనేకమైనటువంటి కార్యక్రమాల్లో ఎప్పుడూ కూడా బిజీగా ఉండేటటువంటి మన ఈ యొక్క జిల్లా విద్యాధికారి ఈ యొక్క కార్యక్రమానికి రావడం, మన ఎంఈఓ సార్ అయినటువంటి రిటైర్డ్ ఎంఈఓ బసవరాజ్ సార్ గారితో ఉన్నటువంటి అనుబంధాన్ని పంచుకోవాల్సిందిగా సాధారణంగా ఆహ్వానిస్తున్నాను. మరియు మన జిల్లా సైన్స్ అధికారి శ్రీ సిద్ధారెడ్డి సార్ గారిని కూడా వేదికపైకి సాధారణంగా ఆహ్వానిస్తున్నాను. గజెటెడ్ హెడ్ మాస్టర్ మరియు చాలా ముఖ్యమైన సమాచారం అందరికీ ఇచ్చేటటువంటి గొప్ప వ్యక్తి మన యొక్క నాగభూషణం సార్ గారిని కూడా వేదికపైకి సాధారణంగా ఆహ్వానిస్తున్నాను. సార్ రావాలి సార్. అందరికీ నమస్కారం. ఈరోజు ముఖ్య కార్యక్రమం ఇది. ఎందుకంటే ఇది ఒక 9 రోజుల క్రితం జరగాల్సినటువంటి కార్యక్రమం. అంటే దాదాపుగా 39 రోజుల క్రితం జరగాల్సినటువంటి కార్యక్రమం మేలో చివరి రోజున తన సర్వీస్ కాలాన్ని పూర్తి చేసుకోవడం జరిగింది బసవరాజ్ గారు. మరి ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్నటువంటి వేదిక మీద ఉన్నటువంటి మరి మిత్రుడు నింబాజీ గారు, అదేవిధంగా వెంకటేశ్వరం గారు,
మరి మాతోటి మా ఎంబీఓలు పనిచేస్తున్నటువంటి ఎంబీఓస్ నాగారం శ్రీనివాస్ గారు, అదేవిధంగా మానయ్య గారు, ఈ స్థానిక ఎంబీఓ గారు, అదేవిధంగా దశరథ్ గారు, మాజీ ఎంఎల్ఓ గారు, అదేవిధంగా సీనియర్ ప్రధానోపాధ్యాయులు నాగభూషణ్ గారు, సైన్స్ ఆఫీసర్ సిద్ధారెడ్డి గారు, మరి జాఫర్ గారు, అదేవిధంగా మరి ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి ప్రైవేట్ స్కూల్ యాజమాన్యం నుంచి విచ్చేసినటువంటి శ్రీనివాస్ రెడ్డి గారు, అదేవిధంగా మోహన్ రెడ్డి గారు, కృష్ణారెడ్డి గారు, ఇతర మిత్రులు, మరి ఆయనతో సన్నిహిత సాన్నిధ్యం ఉన్నటువంటి ఆత్మాభిమానం ఉన్నటువంటి అభిమానులు, అదేవిధంగా మిత్రులు, బంధుమిత్రులు, టీచర్స్, వీరందరికీ కూడా నమస్కారం తెలియజేస్తూ ఉన్నారు. ఆలోచన చేసుకోవాల్సింది, కానీ నాతో డిస్కషన్ చేయడం జరిగింది పదవి ఉన్నటువంటిది. కానీ ఈ సమయంలో టీచర్స్ తర్వాత శ్రేయోభిలాషులు కూడా ఎవరు అందుబాటులో లేరు. మరి స్కూల్స్ రీఓపెన్ అయిన తర్వాత మరి అందరి సమక్షంలో రిటైర్మెంట్ ఫంక్షన్ చేసుకుంటామంటే నాతో చాలాసార్లు చెప్పారు. ఆ ఫంక్షన్ కూడా మీరే రావాలి, మీరే డేట్ ఇవ్వాలి, ఎందుకంటే ఈ చేస్తున్నటువంటి ఫంక్షన్కి ముఖ్య అతిథిగా మీరే ఉండాలి అనేటువంటిది చెప్పడం జరిగింది. దాన్ని కూడా సరేనండి ఖచ్చితంగా వస్తాము, మీరు ఇన్నాళ్ళు డిపార్ట్మెంట్కు సర్వీస్ చేశారు, మరి కనీసం ఒక 1 hour 2 hours మీకు స్పేర్ చేయలేమనేటువంటిది మా మనసులో కూడా వచ్చి తప్పకుండా హాజరు అవుతామని చెప్పారు. ఎందుకంటే ఒక అధికారిక కార్యక్రమాలు ఉన్నప్పుడు హాజరు కావాలంటే కొద్దిగా ఇబ్బందికరమైనటువంటి ఇష్యూనే. మరి ఈ మధ్య కాలంలో 9th పెట్టుకుంటున్నాను ఈ ప్రోగ్రామ్ను, ఖచ్చితంగా రావాలంటే తప్పకుండా వస్తానని చెప్పడం జరిగింది. మరి ఆత్మీయుల మధ్యన ఇంతమంది మధ్యన మరి పదవీ విరమణ చెంది మరి ఒక అందరి ఆశీస్సులు పొందాలి అనేటువంటి దానితోటి మరి ఒక విధంగా కూడా ఇది కృతజ్ఞత సభ కూడా మనం చెప్పుకోవచ్చు. కేవలం పదవీ విరమణ సందర్భమే కాకుండా తను చేసినటువంటి కాలానికి, అదేవిధంగా తనలో ఉన్నటువంటి ఏదైతే రిలేషన్స్ మెయింటైన్ చేసాడో వాళ్ళందరితో కూడా ఒక విధంగా ఒక కృతజ్ఞత సభను కూడా మనం చెప్పుకోవాల్సినటువంటి ఇదంతా కూడా తెలియజేస్తూ ఉన్నారు. ఇక బసవరాజు గారి విషయానికి వస్తే మరి చాలా సిన్సియర్ స్వభావం కలిగినటువంటి వ్యక్తి. ఉద్యోగంలో దాదాపుగా 37 సంవత్సరాలు సుదీర్ఘమైనటువంటి సర్వీస్ను కొనసాగించి రిటైర్ కావడం జరిగింది. ఎందుకంటే గవర్నమెంట్ మేనేజ్మెంట్లో ఆయన సర్వీస్లోకి రావడం జరిగింది కాబట్టి డిఫరెంట్ డిస్ట్రిక్ట్స్ అనేటువంటిది ఆయన కూడా చూశాడు. అటు నిజామాబాద్, మహబూబ్నగర్, తర్వాత మన సంగారెడ్డి, మరి సంగారెడ్డిలో కూడా హెడ్ మాస్టర్స్గా, మరి హెడ్ మాస్టర్తో పాటు అదనపు బాధ్యతలు ఎంఈఓగా దాదాపుగా 9 సంవత్సరాలు, అంటే మొగడంపల్లి అంటే జైరాబాద్ నిన్నమ్మన్నట్టు దాకా సపరేట్గా ఒక ఎంఈఓస్ ఇచ్చేంత వరకు కూడా సుదీర్ఘంగా పనిచేసినటువంటి అనుభవం ఉన్నటువంటి వ్యక్తి. కేవలం అడ్మినిస్ట్రేటివ్ పరంగానే కాకుండా మరి అకాడమిక్స్ పరంగా కూడా అంటే స్కూల్లో ఏ విధంగా దాన్ని చేయాలనేటువంటిది. కాబట్టి ఆ విధంగా ఉన్నటువంటి వ్యక్తులు చాలా తక్కువగా ఉంటారు మన గతంలో సర్వీస్గా కనిపించేటువంటి వ్యక్తులు. అంతేకాకుండా మరి అధికారులతో పట్ల ఆయన అంకిత భావంతో అదేవిధంగా ఇచ్చేటువంటి సమాచారాన్ని కూడా మరి చాలా ప్రాంప్ట్గా ఇచ్చేటువంటి వ్యక్తి. అంతేకాకుండా టీచర్లతో కూడా ఎంతవరకు వాళ్ళతో ఉండాలో అంతవరకే ఉండి మరి సర్వీస్ అనేటువంటిది చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఆ విషయంలో వృత్తి పట్ల వాళ్ళు ఏ విధంగా పని తీసుకోవాలనేటువంటిది వాళ్ళతో పని చేయించినటువంటి అంతా కూడా మరి బసవరాజే కాబట్టి ఈ ఏరియాలో ఎటువంటి కంప్లైంట్ కాకుండా మరి అక్కడ అధికారుల పట్ల ఏ విధంగా మరి ఉంటాడు అనేటువంటిది అది మాకు తెలుసు కాబట్టి అందుకే వ్యక్తిగతంగా నేను ఆయన పదవి విరమణకు కూడా హాజరు అవుతామని. ఎందుకంటే మాకు నచ్చినటువంటి వ్యక్తుల్లో బసవరాజు గారు కూడా ఉన్నారు కాబట్టి అందుకే నేను ఈ 2 ఫంక్షన్లతో రావడం జరిగింది. కాబట్టి ఆయన ఏదైతే మరి భావి జీవితం, ఎందుకంటే ఇద్దరు కొడుకులే ఉంటుంది, కుటుంబం కూడా ఉన్నారు, వాళ్ళందరూ కూడా మంచిగా సెటిల్ అయ్యారు. మరి భావి జీవితం కూడా ఆయు ఆరోగ్యాలతో సంతోషంగా ఉండాలనేటువంటిది మేమంతా
మరి అంతేకాకుండా ఆయన సర్వీస్ నుంచి రికవరీ కావచ్చు, కానీ చూస్తుంటే ఆయన నాకు టైర్డ్గా ఉంది. కానీ మేము అన్ని కూడా చెప్పాం, మీకు చాలా అనుభవమైనటువంటి ఇచ్చారు సార్ గారి విషయంలో కూడా, స్కూల్ విషయంలో కూడా ఒక చిన్న మార్పు. ఇక్కడ సార్ గారికి సమయం లేదు కాబట్టి ఇతర యొక్క ప్రోగ్రామ్స్ ఉన్నాయి. సార్ గారు మరి సార్ గారికి మన దసరా సార్ గారికి సన్మానం చేసిన తర్వాత ఈ యొక్క ప్రోగ్రామ్ యథావిధిగా మళ్ళీ మనం జరుపుకుంటుంది. ఈ సమయము మన జిల్లా విద్యాశాఖ సమయము డిఈఓ గారి చేతుల మీదుగా మరియు జిల్లా విద్యాశాఖ చాలా మంది గొప్ప గొప్ప అధికారులు మరి ఎంఈఓ సార్, నింబాజీ సార్, డిసిడి సెక్రటరీ గారు, మరి ఏఎంఓ వెంకటేశ్వర సార్ మరియు బసరాజ్ సార్, వీళ్ళందరికీ కూడా సార్ గారిని సన్మానించడం చాలా గొప్ప ఆనందకరమైన సమయము. ఇన్నేళ్ళుగా తాను సర్వీస్ చేసి ఇంత గొప్ప సమయము ఆసన్నమైన సందర్భంలో సార్ గారి మనసులో చాలా సంతోషం పొందుతుంది. అందరి యొక్క డిఓ సార్ గారికి మరియు పేరు పేరున ధన్యవాదాలు. ఇప్పుడు మన పాఠశాల తరఫున అందరూ రావాల్సిందిగా కోరుతున్న ఉపాధ్యాయులు, సిబ్బంది మరియు అందరికీ కూడా అద్భుతమైనటువంటి సన్మాన కార్యక్రమం. టీచర్లు అందరూ రావాలి, నేను కూడా వస్తుంది. మరియు సంబంధం ఉన్న శేఖర్ సార్ గారికి కావాల్సిందిగా కోరుచున్నాను. అలాగే మొన్ననే రిటైర్మెంట్ అయినటువంటి నరసింహ సార్ గారు మరియు ఇటీవలే మా పాఠశాల నుంచి ఎస్టేట్ ప్రధానోపాధ్యాయుడిగా, ఎందుకంటే సార్ ఎంతో యొక్క సమయం లేకపోయినప్పటికీ తన సమయాన్ని వెచ్చించి మన దసరా సార్ గురించి ఇంత దూరం వచ్చి మమ్మల్ని అందరినీ కూడా ఆశీర్వదించినందుకు మా యొక్క చిరు సన్మానం సార్. అలాగే నింబాజీ సార్ గారికి కూడా మన డిఓ సార్ గారికి బసవరాజ్ సార్ చేతుల మీదుగా చిరు మెమోంటో చాలా ధన్యవాదాలు సార్. స్వీకరించిన సత్కారం చిరు సత్కారాన్ని తీసుకోవాల్సిందిగా పాఠశాల నుంచి మా వెంకటేశ్వర సార్ గారిని సార్ గారు చిరు సాల్వా మరియు ప్రశంస మరియు మెమెంటోతో సత్కరించిన ఆనంద జీవితాన్ని గడుపుతున్నటువంటి మా యొక్క ఫిజికల్ సైన్స్ సార్ నరసింహ సార్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. అందరూ కూడా ఓపికతో ఉండాలని, మా యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని వాళ్ళందరూ కూడా ఉత్సాహంతో అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని తిలకించాలి. సార్ యొక్క ఈ సభా కార్యక్రమాన్ని అందరూ విజయవంతం చేయాలని, సార్ గారికి చాలా మందితో అనుబంధం ఉంది. ఈ యొక్క పుట్టిన దేవైన హైదరాబాద్తో ఇప్పుడు మా భౌతిక శాస్త్రం ఇప్పుడు దశరథ్ సార్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. ఉపాధ్యాయులకు, సహోపాధ్యాయులకు, అందరికీ కూడా స్వాగతం, సుస్వాగతం. నడుచుకోవాలి. ఉపాధ్యాయుల యొక్క భావాలు ఏదైనా ఉంటాయి, మన యొక్క భావాలు ఏదైనా ఉంటాయి, వాటికి అనుగుణంగా మనం విద్యా వ్యవస్థ ఏదైనా నడిపించాలి. ఎన్జిఓ జైరాబాద్ రిటైర్మెంట్ సందర్భంగా ఈ కార్యక్రమానికి చేసిన వేదికలు ఇచ్చిన పెద్దలు మరియు బంధుమిత్రులు, మన ఉపాధ్యాయులు అందరికీ ఈ కార్యక్రమానికి ఇచ్చిన ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు తెలుస్తూ ఈరోజు సార్ నిజంగా మేలో రిటైర్ అయ్యాడు. మేలో సెలవు కాబట్టి జూన్ గడిచిపోయింది. ఇప్పటికే ప్రైవేట్ 2 సార్లు ఎంఆర్సీ తరఫున మరి కనీసం 9 సంవత్సరాల మండలానికి సేవలు అందిస్తుంది కాబట్టి ఖచ్చితంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయమని అన్నప్పుడు సార్ ఒప్పుకొని ఈరోజు కార్యక్రమం పెట్టడం జరిగింది. ఈ కార్యక్రమానికి చేసిన ప్రతి ఒక్కరికి మరి సారు రిటైర్మెంట్
నాకు చాలా అపాయింట్మెంట్ నుంచి ఫ్రెండ్, దాదాపు 30 సంవత్సరాల నుంచి పరిచయం. రోజు రిటైర్, నేను ఆల్రెడీ గతంలో లాస్ట్ ఇయర్లో రిటైర్డ్ అయినా, సార్ మేలో రిటైర్డ్ అయ్యాడు. అయినప్పటికీ మా ఇద్దరి ఫ్రెండ్షిప్ అనేది కంటిన్యూషన్ కొనసాగుతుంది. ఎప్పుడు మీటింగ్ వెళ్ళినా వచ్చిన రోజు సాయంత్రం కలవడం. పదవి విరమణ అందరి సహజం అందరికి కాబట్టి ఒక్కొక్కరు రిటైర్మెంట్ అవుతూ ఉంటారు. సార్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుచున్నాను. నేటి కార్యక్రమానికి వేదిక అధ్యక్షత వహిస్తున్నటువంటి గవర్నమెంట్ పాఠశాల ప్రధానోపాధ్యాయులు శంకరయ్య గారు, సన్మాన గ్రహీతలు, వేదికలు పంచుకుంటున్న వివిధ మండలాల ఎంఈఓ గారు, మాజీ ఎంఈఓలు, తర్వాత ఇతర ముఖ్యులు, ప్రధానమైన వ్యక్తులు, తర్వాత ముందున్నటువంటి ఆత్మీయ మిత్రులందరికీ కూడా నమస్కారం. సార్ లేదు సన్మానం ఏదైతే పొందుతున్నారో బసవరాజు గారు నాకు సుమారుగా 2015 నుంచి సార్తో నాకు పరిచయం ఉంది. 2015 నుండి అంతకుముందు వాళ్ళు వివిధ వేరే జిల్లాలలో పనిచేయడం వల్ల అంతగా పరిచయం లేదు. కానీ ఈ జిల్లాకు వచ్చిన తర్వాత మన జహీరాబాద్ తాలూకాలోకి వచ్చాను కాబట్టి నేను కూడా ఇదే ప్రాంతంలో పనిచేస్తున్నందు వల్ల ఇద్దరి మధ్యన అనుబంధం అనేది పెరిగింది. తర్వాత ఇంకా ఒకే మండలంలో పనిచేయడం వల్ల వారు ఎంపిక ఉండడం వల్ల వివిధ రకాల సమస్యల గురించి చర్చించుకోవడం, తర్వాత అభిప్రాయాలు షేర్ చేసుకోవడం, విద్యా వ్యవస్థను ముందుకు తీసుకెళ్లడంలో సలహాలు సూచనలు తీసుకోవడం ఒకరికొకరు ఇలా ముందుకు వెళ్తూ వచ్చాం. మరి వారి సౌమ్యులు కూర్చున్నాను. మీ యొక్క అనుబంధాన్ని నెమరు వేసుకోవాల్సిందిగా, అదేవిధంగా షార్ట్ అండ్ స్వీట్గా మాట్లాడాల్సిందిగా కోరుచున్నాను. Seated on the dais, Sri Shankaraya sir, the headmaster of GHS Zahirabad, and the center of attraction ex-MEO Sri S. Baswanath sir, and the many dignitaries on the dais and off the dais. Good afternoon to everyone. Today we are celebrating the Super Animation Felicitation Program of the longest one MEO of Zahirabad, Sri S. Baswanath sir. Let me tell you some of his hidden qualities. Very duty-minded person. In that time, and one more thing, that soft-spoken, soft-nature person. And one more thing, he is having that appreciation quality. He understands and acknowledges the person, and he also appreciates the person who works for him. And every time he thinks for the children's welfare. Beyond the duty, he works for the welfare of the poor and children, needy children. Whenever I was working under him, during 2012 to 2015, every time he used to tell me that, sir, work for the poor children, they are coming and they are earning bread through them. We are earning our salary through them, so work for their welfare. And this is what the hidden quality he has. And one more thing, that he had a lot of patience. Every patient person. So, not taking lot of time, I like congratulate sir for his remaining part of his life. He will leave remaining family members with health, wealth, and prosperity. Thank you for giving me this opportunity. Thank you. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. చాలా చక్కగా తక్కువ సమయంలో మాట. ఇప్పుడు అబ్దుల్ సమీద్ సార్ గారిని సాధారణంగా ఆహ్వానిస్తున్నాను.
మీరు కూడా చాలా తక్కువ సమయంలో విలువైన విషయాన్ని అందించాలని కోరుతున్నాను. On this program, Bharat sir and all the dignitaries on the dais, what I can say about Bharat sir that I have learned from him and by seeing his activities and his dedication towards his duty. There is no substitute of work. He has no time limitation. He always works for his betterment of the teacher community and betterment of the poor students. I hopefully say that he will be always be happy and healthy in his life. मैं यही कहना चाहूँगा STUTS जहराबाद यूनिट की जानिब से कि साल के दौर में काफ़ी अच्छे जो है ना कारनामे जहराबाद के अंदर हुए हैं। स्कूल के फरोग के लिए असातिज़ा की जो है ना प्रोफेशनल पेशवा वाराना तरबियत हुए और बच्चों की भलाई के लिए चंद अमजद हैदराबादी के अल्फाज हैं सर। मैं ये बहुत स्ट्रांगली बिलीव करता हूँ कि ज़ुबान जज्बात को समझने के लिए ज़ुबान की ज़रूरत नहीं होती। कुछ तो किए जाए लेकिन नाम खुदा, कुछ ना करना बड़ी खराबी है। कामयाबी कोई और चीज़ नहीं, काम करना ही कामयाबी है। मैंने सीखा है जनाब बसवराज साहब से, आपकी शनाख्त, आपका आइडेंटिफिकेशन काम है, काम ही कामयाबी है। मैं दुआ करूँ कि आप सेहतमंद रहें, इसी तरह से एजुकेशन डिपार्टमेंट के लिए आपके कारनामे अंजाम देते रहें। आपकी वो मोहब्बत है। आपके एक असिस्टेंट सलाउद्दीन साहब ने कहा कि हमारे एमईओ बसवराज साहब, तो मैं इससे पहले भी कह चुका हूँ, मैं मंचल में मेरे सर्विसेज थे, हम लोग यही कहते थे कि हमारे एमईओ बसवराज साहब, हर सुनने वाला कहे कि मैं भी यही कहना चाहता हूँ। यही आपकी खासियत है, यही आपकी मोहब्बत और जुलूस है। इन अल्फाज के साथ ज़्यादा वक्त ना लेते हुए आपके लिए दुआ करूँ। थैंक यू वेरी मच सर। థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు చంద్రశేఖర్ సార్ ఎస్ఏ ఇంగ్లీష్ శాంతినగర్ గారిని వేదికపైకి సాధారణంగా ఆహ్వానిస్తున్నాను. మీరు కూడా చాలా తక్కువ సమయంలో విలువైన విషయాన్ని అందించాల్సిందిగా కోరుతున్నాను సార్. At the outset, I would like to congratulate and express my greetings to Sri Bharat sir, retired as Mandal Education Officer, Zainabad, and Guided Headmaster, Government High School, Zainabad. Teaching is the noblest of, we are well aware that teaching is the noblest of all professions. Bharat sir started his humble beginning, first appointment in Raipur Mandal, Vechal, later in Pampad, and other schools. Later he got selected for UPSC as school assistant mathematics to Nizamabad district and posted to Nizamabad High School. Later on, he went to Nehru district and came back to Sanjay. And wherever he worked with commitment and dedication, he always thought of children's welfare, children's upbringing, and he strived hard for the upliftment of poor children, and he did so many services to education department. He is very sincere, honest, dedicated, committed, and devotional person, very soft-spoken and kind-hearted, generous. Thank you sir, thank you all on the days and off the days for giving me this opportunity. Thank you all. విలువైన సందేశాన్ని చాలా తక్కువ సమయం తీసుకొని ఇవ్వాల్సిందిగా కోరుతున్నాము. శ్రీ శంకరేశ్వర గారు, వేదిక మీద ఉన్నటువంటి వివిధ మండల విద్యాధికారులు, నేటి సన్మాన గ్రహీత శ్రీ బసవరాజ్ గారికి తపస్ సంగారెడ్డి జిల్లా శాఖ పక్షాన హృదయపూర్వక ఉద్యోగ విరమణ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. సార్ సుమారుగా అంటే 3-4 జిల్లాల్లో పనిచేసి చివరికి సొంత జిల్లాలో సుమారు 9 సంవత్సరాల కాలంలో 2 మండలాలకు విద్యాధికారిగా పనిచేస్తూ ఎంతోమంది విద్యార్థులను దేశభక్తులుగా తయారు చేసి నాకు తెలిసి వారి యొక్క సర్వీస్లో అనేక మంది ఒక ఉన్నత స్థాయిలో ఉన్నారని నేను భావిస్తున్నాం. శారీరక ఆరోగ్యం సహకరించింది కాబట్టి రాబోయే రోజుల్లో అనేక రకాల సేవా సంస్థలు, సేవా కార్యక్రమాలు చేసేటటువంటి అవకాశం సార్ గారికి ఉంది.
కాబట్టి వారికి మరి ఒకసారి ఉద్యోగ విరమణ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ యొక్క అవకాశం ఇచ్చినటువంటి సభాధ్యక్షుల గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. జై జై భారత్. నర్సింగ్ సార్ తన యొక్క మిత్రుడు మరియు బాల్యంలో చదువుకున్నటువంటి సార్తో చదువుకున్న అనుబంధాన్ని మరియు ఉద్యోగంలో కూడా చక్కని అనుబంధం, తన యొక్క అనుబంధాన్ని మధుర స్మృతులను గుర్తు చేయాల్సిందిగా కోరుచున్నాను. చాలా తక్కువ సమయం ఉంది కాబట్టి గమనించగలరు సార్. సారీ. Hello. Respected retired MU, my friend Baswara sir, and dignitaries who are present on the dais, and my dear friends. So today we are assembled here in order to celebrate the superannuation function of Sri Baswara sir. Sri Baswara sir and myself, we are the schoolmates. We studied together in MRHS. Sir has come to this stage with great difficulties. So in school times he has faced the great difficulties, and he studied his inter and graduation in Vikharabad. So there he passed his graduation, and after passing the BSc Public Service Commission, Sir has got SA appointment in Nizamabad district. So from there, he came to the Zairabad as a Ranjor as a HM. So likewise, in 2018, I got the opportunity to work with my friend who is my classmate. So I also worked under his supervision in a government high school, Zairabad. So I got retired just in January. So I felt very happy. We are the two persons, we are sitting in the same classroom. And I worked under my friend. Sir is headmaster as well as he is a MU. And I worked as a SA Physical Science Government High School, Zairabad. So I pray the God to shower his blessings on his and his family members. And I wish Sri Baswara sir and his family members, I pray the God to give them good health, wealth and property. So thank you one and all. Thank you very much సార్. ఇప్పుడు మాటలే కాదు, స్పీచ్లే కాదు, ప్రత్యేకంగా పాటతో ముందుకొస్తున్నాను. సునీత టీచర్ గారు రావాల్సిందిగా కోరుచున్నాను. తను పాటతో ముందుకొస్తుంది. చక్కగా మనల్ని అందరికీ కూడా ఆదరిస్తుందని ఆశిద్దాం. మీ మమకారమే ఆదర్శమాయే, మీ మంచి నాడు మారువలేము, మీ మమతే మాకు ఆశీస్సులు, విద్య బుద్ధులన్నీ నేర్పి చదువు మాలో పెంపు చేసి జ్ఞాన దీపమెన్నడు ఆరిపోదు తథ్యము, మీ మమకారమే ఆదర్శమాయే, మీ మంచి నాడు మారువలేము, వేదన మా కనుల నిండా నీరే నిండే, దీవెనలను మాకు సంగి నిండు నూరేళ్ళు వర్ధిల్లండి, మీ మమకారమే ఆదర్శమాయే, మీ మంచి నాడు మారువలేము, మీ మమతే మాకు ఆశీస్సులు. నేటి ఎస్ బసవరాజు గారి ఉద్యోగ విరమణ కార్యక్రమానికి విచ్చేసిన గౌరవనీయులు, వేదిక పైన అలంకరించిన
సన్మాన గ్రహీత బసవరాజు గారు మరియు వివిధ పాఠశాలల నుండి విచ్చేసిన ప్రధాన ఉపాధ్యాయ బృందం మరియు ఉపాధ్యాయ బృందం మరియు బంధుమిత్రులందరికీ కూడా ఈ సందర్భంగా శుభాభినందనలు తెలియజేస్తూ బసవరాజ్ సార్ గారు ముఖ్యంగా సౌహృదయులు మంచి మనసుతో మా అందరికీ మార్గదర్శకుడుగా ఉంటూ తన సేవల్ని కొనసాగిస్తూ తను పనిచేసిన కాలంలో ఎక్కడ కూడా ఎలాంటి వివాదాలకు తావు లేకుండా అందరికీ సేవలు అందిస్తూ మన జైరాబాద్ మండలాన్ని సుమారు 9 సంవత్సరాల పాటు నిర్విరామంగా కొనసాగిస్తూ అందరి అవసరాలు తీరుస్తూ పనిచేశారు. వారు పనిచేసి మే 31లో రిటైర్ అయ్యారు. అయితే అప్పట్లో పాఠశాలలు అన్నీ కూడా సెలవులో ఉండి ఉన్నాం కాబట్టి ఈ కార్యక్రమాన్ని కొనసాగించలేకపోయాము అందరము. అందుకు కొద్దిగా చింతించినప్పటికీ కూడా కొద్దిగా ఆలస్యమైనప్పటికీ ఇప్పుడు నిర్వహించుకుంటున్నాం. అందుకు చాలా సంతోషం సార్. మీరు పనిచేసిన కాలము ఎలాంటి వివాదాలు లేకుండా కొనసాగించారు. అలాగే అందరికీ కూడా అందుబాటులో ఉంటూ అన్ని కార్యక్రమాలు కొనసాగించారు. అదేవిధంగా మీ యొక్క బాధ్యతలన్నీ కూడా మాపై వేసి మీరు ఉండగలుగుతున్నారు, సెలవు తీసుకున్నారు, విశ్రాంతి తీసుకున్నారు. చాలా సంతోషమే. మీ యొక్క సేవలు మరవలేనివి. మీరు పనిచేసిన కాలము సుదీర్ఘమైంది అయినప్పటికీ కూడా జైరాబాద్ ప్రాంతంలో చాలా తక్కువ కాలమే పనిచేసి ఉన్నారు. 37 సంవత్సరాల కాలంలో కేవలం 10 సంవత్సరాలే 15 సంవత్సరాల కాలం ఇక్కడ ఉండి ఉన్నారు. అందులో మాకు మాత్రము 2010 సంవత్సరం నుండి పరిచయం సార్, అంతకు తెలియదు. అయినా కూడా అతి తక్కువ సమయంలో మాకు చాలా చేరువై మా అందరి యొక్క మార్గదర్శకంగా కొనసాగుతూ మా అందరి కొరకు పనిచేశారు. అయితే ఈ జైరాబాద్ మండలాన్ని ఎలాగైతే మీ కాలంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా ముందు సాగించారు, మేము కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా ముందుకు తీసుకెళ్తామని అందుకు మీరు మాకు ఆశీర్వదించాలని కోరుకుంటూ జాఫర్ అలీ సార్ గూడపల్లి ఎంఈఓ గారిని సాధారణంగా ఆహ్వానిస్తున్నాము. మీరు ఎక్కడున్నా రావాల్సిందిగా కోరుచున్నాం సార్. మీ యొక్క అమూల్యమైన సందేశం ఇవ్వాల్సిందిగా కోరుచున్నాము. అదేవిధంగా ఇప్పుడు శ్యామరావు సార్ని ఆహ్వానిస్తున్నాను. మా పాఠశాలలో చాలా రోజులుగా పనిచేసి మమ్మల్ని అందరితో కూడా ఆప్యాయంగా మా ప్రధానోపాధ్యాయులైనటువంటి బసవరాజ్ సార్తో ప్రేమపూర్వకంగా ఉంటూ మమ్మల్ని అందరినీ ఎంతో అలరించేటటువంటి అద్భుతమైన వ్యక్తి ఎంపీ శ్యామరావు సార్ గారు. సార్ ప్లీజ్ సార్. సభా సరస్వతికి నమస్కారం. నేను ఇక్కడ కూర్చున్నటువంటి ఇద్దరి హెడ్ మాస్టర్ల దగ్గర పనిచేశాను. ఒకటి రుక్మారెడ్డి సార్ 9 సంవత్సరాలు, అదేవిధంగా బసవరాజ్ సార్ 5 సంవత్సరాలు. అయితే నేను ఇక్కడికి జైరాబాద్కి వచ్చినప్పుడు కోవిడ్ నుంచి జైరాబాద్ ట్రాన్స్ఫర్ అయి వచ్చాను. బసవరాజ్ సార్ అయితే ఎప్పుడైనా కానీ నన్ను పలకరిస్తే అన్నాని పలకరించేవాడు. బోర్డులనేమో ఆయన పేరు మొత్తం పైన ఉండేది, నా పేరు మొత్తం కింద. అయినా ఆయన ఎంత రెస్పెక్ట్గా ఉండేవారంటే ఈ పాఠశాలలో మిడ్ డే మీల్స్ నువ్వే చూసుకోవాలి, బుక్స్ నువ్వే చూసుకోవాలి, యూనిఫామ్ అవన్నీ నువ్వే చూసుకోవాలి, నేను ఉన్నా లేకున్నా నువ్వు ఉంటే చాలు, నువ్వు పెట్టకనేవాడు. సార్కు ఎంత దాని మీద పాఠశాల మీద ఇదంటే, అంతకుముందు నేను 9 సంవత్సరాలు ఇక్కడ పనిచేసి వెళ్ళాను. వెళ్తే ఏమయ్యా ఇక్కడ 6th 7th స్టార్ట్ చేయలేరు, ఒకవేళ స్టార్ట్ చేసినట్లయితే పెద్ద బిల్డింగ్ వచ్చేది, 40 మంది స్టాఫ్ ఉండేది, మీరు ఎందుకు ఇట్లా చేశారు అని అడిగి నాకు అడిగితే
సరేసారిగా అట్లా జరిగిపోయింది. 8th 9th 10th ఉండే చాలా అప్పుడు నేను పనిచేసినప్పుడు. మరి ఎప్పుడూ మాట్లాడినా స్కూల్ డెవలప్మెంట్ గురించి, విద్యార్థుల భవిష్యత్తు గురించి మాట్లాడేవారు సారు. మరి అందరికీ కూడా చాలా గౌరవంగా ఉండేవారు, గౌరవించేవారు. అలాంటి సార్కు మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సలావుద్దీన్ సార్ని రావాల్సిందిగా కూర్చున్నాను. మీ యొక్క అమూల్యమైన సందేశాన్ని చాలా తక్కువ సమయంలో ఉంచాల్సిందిగా కోరుచున్నాను సార్. शेर नशीन और तशरीफ फरमा सदर जलसा जनाब शुक्रिया साहब और दीगर मंडलों से आए मंडल एजुकेशनल ऑफिसर्स और दीगर मेहमान और प्यारे बच्चों, मुझसे पहले कई एक मुखर्रिरीन अपनी बात को रखा, चंद अल्फाज मैं भी अदा करता चलूँ। ये आज का दिन यानी अगरचे के गरमाई छुट्टियों में आपकी एक विदाई हम वक्त मुकर्ररा पर कर चुके हैं। आज ये एक बड़ा प्रोग्राम जो जनाब बसवराज साहब की जानिब से मुनक्किद किया जा रहा है, तो बसवराज साहब और हम गवर्नमेंट हाई स्कूल में इब्तिदा में मैं एक हफ्ता पहले संगारेड्डी से हाई स्कूल आया और मेरे बाद एक हफ्ते के बाद जनाब बसवराज साहब गवर्नमेंट हाई स्कूल में गेस्टेड हेडमास्टर की हैसियत से आए। तो उसी सफ़र में एक साल बाद आपको MBO का ओहदा आया और उसी दौर में लगभग मैं 3.5 साल इंचार्ज हेडमास्टर की हैसियत से खिदमत अंजाम दिया। तो इस तरह से आपकी सरपरस्ती में हमने हमारे स्कूल की बहुस्न खूबी जिम्मेदारी को मेरे स्टाफ की जानिब से ताउन के साथ हम अच्छी तरह से अंजाम दिए। जनाब बसवराज साहब के पास एक ऐसा फन है कि किस उस्ताद के साथ किस तरह का काम लें। तो बहरहाल उनकी गैर मौजूदगी में मैंने अपने फराइज को निभाया। अभी पीछे ठहरे हुए हैं कि वक्त ज़्यादा इजाज़त नहीं देता, तो बहरहाल हमने एक साथ बिना किसी यानी किसी भी मामला में बिना किसी एतराज़ के हर एक हमारे स्कूल को हमने अच्छी तरह से अंजाम दिया। साहब की सरपरस्ती में ऐसा महसूस होता था कि हमारे स्कूल पर एक शफ़क़त भरा हाथ है। हमको यानी यहाँ पर हर तरह से एक अच्छे माहौल में हमने फराइज़ को अंजाम दिया। उसी असना में अगर हो सकता है हमारे से अगर कुछ कोताहियाँ हुई हैं तो मैं माफ़ी का तालिब हूँ। तो साहब से मैं माफ़ी चाहते हुए और आने वाली मुस्तक़बिल की जो आपकी ज़िंदगी है सेहत व आफियत के साथ, खुशहाली के साथ, अपने यानी पोते पोतियों के साथ
खुशहाल व खुर्रम गुजरे। इसी दुआ के साथ मैं अपनी जगह लेता हूँ। जो मौका दिया गया शुक्रिया अदा करता हूँ। పరిచయం అనుబంధం ఉంది. అంతకంటే ఎక్కువ నేను మొట్టమొదటిగా పనిచేసినటువంటి రాయకోడ్ మండల్ ఇందూర్లో నేను ఏదైతే వర్క్ చేశానో సార్ రాయకోడ్ మండల్ కల్చర్లో చేసి వచ్చారు. ప్రాంతీయ అభిమానం, అదేవిధంగా ఎవరికైనా టాలెంట్ ఎంఈఓ శ్రీ మారయ్య సార్ గారు, అదేవిధంగా మండలాల ఎంఈఓస్, అదేవిధంగా ఉపాధ్యాయులు శ్రేయోభిలాషులు అందరికీ కూడా నమస్కారాలు ప్రోత్సహించడంలో సార్ తిట్ట సో మాకు సహాయ సహకారాలు అందించి మాకు వెన్నుదన్నుగా నిలిచినటువంటి బసవరాజ్ సార్ గారికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఆయన శేష జీవితం కూడా ఆయురారోగ్యాలతో గడపాలని, అదేవిధంగా మీతో మేము వర్క్ చేసినటువంటి ప్రతి నిమిషం కీలకమైనది. ముఖ్యంగా సమయాభావాన్ని దృష్టిలో పెట్టుకొని జరుగుతుంది. సార్ మీరు ఈ కార్యక్రమానికి వచ్చి సార్ గారిని సంతోషపరచడమే కాకుండా సార్ యొక్క మధురానుభూతులను పంచుకున్నందుకు పేరుగా మీకు అందరికీ మా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు మా పాఠశాల తరఫున. ఇప్పుడు కార్యక్రమంలో భాగంగా మొగుడంపల్లి పిఆర్టీయూ జనరల్ సెక్రటరీ ఆనంద్ సార్ని ఆహ్వానిస్తున్నాను. మీ యొక్క చిరు ఉపన్యాసాన్ని జస్ట్ ఒక్క నిమిషంలో మమ్మల్ని సార్ గారిని గురించి చెప్పాల్సిందిగా కోరుతున్నాము. చాలా తక్కువ సమయం గమనించగలరు. స్ఫూర్తిని తీసుకొని మరి ఈ విధంగా కార్యక్రమాలు చేస్తూ మరి అనేక పాఠశాలలకు పర్మిషన్లు, మరి బీద విద్యార్థులకు మరి కార్యక్రమాలను ఆ విధంగా ముందుకు మరి తీసుకువెళ్తూ, అంతేకాకుండా మా గ్రామమైనటువంటి అల్గోల్ మరి దానికి కూడా స్పెషల్ ఆఫీసర్గా చాలా చక్కని సేవా కార్యక్రమాలు చేశారు. నెక్స్ట్ డిపిటిఎఫ్ జనరల్ సెక్రటరీ రామ్దీప్ దర్శన్ సార్ని ఆహ్వానిస్తున్నాను. ఈనాటి కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి ఆత్మీయ మిత్రులందరికీ, ముఖ్యంగా జిల్లా విద్యాశాఖ అధికారి వారి యొక్క సిబ్బంది, మా ఎంఈఓ సహచరులు, ప్రధానోపాధ్యాయులు, కాంప్లెక్స్ హెడ్ మాస్టర్లు, అదే మాదిరిగా మా సోదరులు అందరికీ రాజు సార్ ఫోటో తీస్తున్నా సార్. మా మిత్రుడు నిజామాబాద్ నుండి వచ్చిండు, ఫోటో తీస్తుండు. పొద్దున్న 6 గంటల నుంచి ప్రయాణమైనది. ఎందుకంటే మిమ్మల్ని విడిపోతున్నందుకు, కానీ మళ్ళీ ఇక్కడనే సర్వీస్లో ఉన్నా లేకున్నా మనకి జైరాబాద్ ప్రాంతంలో ఒకరి ముఖం ఒకరు చూసుకుంటాం, అందరితో కలిసిమెలిసి ఉండాలి. అయితే సార్ చెప్పినట్టు మా సుదీర్ఘ 37 years అండ్ అబౌవ్ సర్వీస్ భగవంతుని ఆశీస్సుల వల్ల, మా సహధర్మచారి అనుకూలత వల్ల సమయానికి భోజనం అందించి మా విద్యుక్త ధర్మాన్ని, అంటే ఉద్యోగ విధి నిర్వహణలో ఎలాంటి లోటుపాటు లేకుండా లేకుండా నేను నిర్విరామంగా 100% న్యాయం చేయడానికి ప్రయత్నం చేసిన భగవంతుడు సహకరించిండు, కుటుంబ సభ్యులు సహకరించిండు. అదే మాదిరిగా మా తోటి సహోద్యోగులు, ఉపాధ్యాయులు కూడా సహకరించారు. అన్ని సంఘాల నాయకులే కానీ ఉపాధ్యాయ వర్గం అంతా కూడా సహకరించింది. కాబట్టి నా సర్వీస్లో చేసినటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి సంఘటనలు, జరిగినటువంటి సంఘటనలు మీ ముందు ఒక 2 నిమిషాలు పెడతాను. నిజాం సాగర్లో
పాఠశాల భవనం లేకుండే అయినా అక్కడి స్థానిక నాయకులతో సహకారం తీసుకొని అక్కడ భవన నిర్మాణం గావించడం జరిగింది. అదే మాదిరిగా అక్కడ చదివే పాఠశాల 10వ తరగతి విద్యార్థులు సుమారు 20 కిలోమీటర్ల దూరం వెళ్ళి రాయాల్సిన పరిస్థితి ఉంటే ఆ పాఠశాలలో 10వ తరగతి సెంటర్ చేయడంలో కృషి చేయడం జరిగింది. దానికి సహకరించినటువంటి విద్యాశాఖకు ధన్యవాదాలు. అదే మాదిరిగా జహీరాబాద్కు వచ్చిన తర్వాత మా పాఠశాల ఈ రిటైర్ అయినటువంటి పాఠశాల మాతృ భూమిలో ఉన్నటువంటి ప్రభుత్వోన్నత పాఠశాల 1942లో నిర్మించడం జరిగింది. మీ అందరికీ తెలుసు అది చాలా పురాతన స్థితిలో ఉండే దాన్ని 1,78,00,000 రూపాయల బడ్జెట్తో నూతన భవనం నిర్మించడంలో మా ఉపాధ్యాయుల సహకారంతో నా వంతు కృషి చేసిన అందులో సఫలీకృతమైనందుకు నేను చాలా సంతోషిస్తూ సాగినప్పుడు అప్పటి ఉన్నటువంటి డిఓ గారు విజయ్ కుమార్ మేడం సహకారంతో 2 సంవత్సరాలు కృషి చేస్తే ఆ ఎస్ఎస్సి సెంటర్ సి సెంటర్ రావడం జరిగింది. దానికి నేను చాలా సంతోషపడుతున్నాను. ఎందుకంటే ఆ విద్యార్థులు జైరాబాద్కు 18 కిలోమీటర్లు వచ్చి మళ్ళీ ఇంకా అనుభవాల లేదా ముఖ్యంగా పోయి రావాలంటే మళ్ళీ ఇంకా చాలా కష్టమవుతుంది. ఆ కష్టం అనేది దూరం చేయడంలో నా వంతు నేను కృషి చేస్తున్నాను. అందుకు సహకరించినటువంటి మా విద్యాశాఖ అధికారులకు కృతజ్ఞతలు పడుతున్నాను. అదే మాదిరిగా మన ఎమ్మెల్యే బసవరాజ్ సార్ చెప్పినట్టు చిరాక్పల్లి హై స్కూల్లో నేను చిన్నప్పటి నుండి అది ఎస్ఎస్సి అది స్థితిలో ఉన్నటువంటి స్థితికి చేరడంతో అందులో ఉన్నటువంటి హై స్కూల్ పాఠశాలను స్థానిక ప్రాథమిక పాఠశాలకు మార్చడం జరిగింది. నిజానికి అక్కడ ఎస్ఎస్సి సెంటర్ ఎత్తి వేయాల్సిన పరిస్థితి ఉంది. అప్పుడు ఉన్నటువంటి డిఓ గారి ఆదేశానుసారం అయితే నేనేమన్నా అంటే సార్ నాకు 2 కళ్ళు ఉన్నాయి, ఒక కళ్ళు తీసేస్తే మళ్ళీ నేను ఒంటరి కళ్ళు అవుతాను. కాబట్టి ఈ సెంటర్ తీసేయకూడదు సార్, సెంటర్ ప్రాథమిక పాఠశాలలోనే డిఓ గారిని రిక్వెస్ట్ చేసి ఎస్ఎస్సి సెంటర్ చిరాక్పల్లి హై స్కూల్లో ఉంచుతూ బోడంపల్లి హై స్కూల్లో కొత్తగా సెంటర్ ఏర్పాటు చేయాలి. కొత్తగా సెంటర్ ఏర్పాటు చేసిన తర్వాత అక్కడ చీఫ్ సూపరింటెండెంట్ డిపార్ట్మెంటల్ ఆఫీసర్ చేయడానికి ఎవరు కూడా ఉంటున్నారు, భయపడతారు. బోడంపల్లి అంటే ఓన్ అయితే ఒక 2 మనసులో లేదు. సార్ మండల డెవలప్మెంట్ ఆఫీసర్ శ్రీ మహేందర్ రెడ్డి గారు వేదికపై రావాల్సిందిగా సవినయంగా కోరుతున్నాం సార్. ప్లీజ్ కమాండ్ ద డైస్. వెల్కమ్ సార్. సార్ గారు చాలా బిజీ షెడ్యూల్ ఉన్న మన కోసం సమయాన్ని కేటాయించి ఇక్కడికి రావడం మా అదృష్టంగా నేను భావిస్తున్నాను. దయచేసి మీరందరూ కూడా సహకరించండి సార్. కూర్చొని చేతులు ఉన్నాయి కదా, అందుకే సార్ ప్లీజ్. అయితే అప్పుడు 10వ తరగతి సెంటర్ చేయడం వల్ల అక్కడ ఉన్నటువంటి విద్యార్థులు సుమారు 3 పాఠశాల విద్యార్థులకు చాలా న్యాయం జరిగింది. ఈ విధంగా చెప్పుకుంటూ పోతుంటే విద్యా వ్యవస్థ ప్రస్తుతం చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉంది. ఆ పాఠశాలను విద్యార్థులను మనమైనటువంటి ఉపాధ్యాయులమే మంచి మనసుతో ఆలోచన చేసి ఏ విధంగా అయితే ముందుకు తీసుకువెళ్తామన్నది మన ఆత్మ పరిశీలన చేసుకొని మన యొక్క విద్యుత్ ధర్మాన్ని 100% నిర్వహించడంలో సందేహించకుండా ముందుకు సాగితే విద్యా వ్యవస్థ మంచి ఉన్నత స్థానానికి చేరుకుంటుంది, మంచి పౌరులుగా. అదే మాదిరిగా గత సంవత్సరం మన జైరాబాద్ మండలంలో
99.01% ఎస్ఎస్సి రిజల్ట్స్ రావడం జరిగింది. అందుకు సహకరించినటువంటి సబ్జెక్ట్ ఉపాధ్యాయులు కానీ ప్రధాన ఉపాధ్యాయులు కానీ అందరికీ కూడా మరొకసారి కంగ్రాచులేషన్ చెప్తూ అదే మోటివేట్తో ఈ సంవత్సరం కూడా ప్రత్యేక నిర్వహించి మంచి ఉన్నత స్థానంలో ఉండేటట్టు కృషి చేసి విద్యార్థులు మంచి తీర్చాలని ఆశిస్తున్నాను. ఇంతటితో ఇంతవరకు సహకరించిన అందరికీ నేను ప్రత్యేకంగా మరి ఒకసారి ధన్యవాదాలు చెప్తున్నాను. విష్ణు సార్ అలాగే కూర్చోబెట్టాను సార్.
ప్రతిరోజు పండుగ రోజే సరదాలు తోడుంటే ప్రతి ఋతువు పువ్వుల ఋతువే చిరునవ్వు పూస్తుంటే మదిలోన ఆనందాల మెరుపులు మొదలైతే ప్రతి చినుకు తేనేలే బ్రతుకంత తీపేలే ప్రతి మలుపు మమతేలే కథలెన్నో మాతో కదిలేనే ప్రతిరోజు పండుగ రోజే సరదాలు తోడుంటే ప్రతి ఋతువు పువ్వుల ఋతువే చిరునవ్వు పూస్తుంటే ఇంటి పేరు ఉల్లాసమే సొంత ఊరు సంతోషమే కంటి నిండుగా కలలుండగా చేరదంట కన్నీరే అల్లరంత మా సంపదే చెల్లదంట ఏ ఆపదే తుళ్ళి తుళ్ళి పొంగేనంట ఆట పాట అల్లి బిల్లి ఆకాశంలో అమ్మ నాన్న అక్క చెల్లి మల్లె పూల మబ్బులైతే ప్రతి చినుకు తేనేలే బ్రతుకంత తీపేలే ప్రతి మలుపు మమతేలే కథలెన్నో మాతో కదిలేనే ప్రతిరోజు పండుగ రోజే సరదాలు తోడుంటే ప్రతి ఋతువు పువ్వుల ఋతువే చిరునవ్వు పూస్తుంటే అందమైన మా స్నేహమే అల్లుకున్న ఓ హారమే సుడిగాలికి చెడు జ్వాలకి తెగిపోదు ఈ దారమే గుడిలోని ఆ దైవమే అడిగేను ఆతిథ్యమే గుమ్మంలోనే వాలేనంట దేవాలయం చిన్ని చిన్ని కోపాలన్నీ చిర్రు బుర్రు తాపాలన్నీ వచ్చిపోయే ఊరుమైతే ప్రతి చినుకు తేనేలే బ్రతుకంత తీపేలే ప్రతి మలుపు మమతేలే కథలెన్నో మాతో కదిలేనే ప్రతిరోజు పండుగ రోజే సరదాలు తోడుంటే ప్రతి ఋతువు పువ్వుల ఋతువే చిరునవ్వు పూస్తుంటే మదిలోన ఆనందాల మెరుపులు మొదలైతే ప్రతి చినుకు తేనేలే బ్రతుకంత తీపేలే ప్రతి మలుపు మమతేలే కథలెన్నో మాతో కదిలేనే అందమైన కలల కుటీరం అమృతాలు కురిసే తీరం మా ఇల్లు ప్రేమాలయం దేవుళ్ళ జన్మాలయం సంక్రాంతే ప్రతిదినం సుఖశాంతే ప్రతిక్షణం మా ఇల్లు ప్రేమాలయం దేవుళ్ళ జన్మాలయం అందమైన కలల కుటీరం అమృతాలు కురిసే తీరం మా ఇల్లు ప్రేమాలయం దేవుళ్ళ జన్మాలయం
వేరు చూపులు ఒకటే, తలలు వేరు తలపులు ఒకటే, పంచుకున్న ప్రాణం ఒకటే. ఎదలు వేరు స్పందన ఒకటే, పెదవిలోని ప్రార్థన ఒకటే, ఒకరికన్నా ఇష్టం ఒకరే. కంగారై ఎవరున్నా ప్రతి కన్ను చెమ్మగిల్లేను, కన్నీరై ఎవరున్నా 10 చేతులొచ్చి తుడిచేను. సమభావం అన్నది సంసారం అయినది, మా ఇల్లు మమతాలయం, కవిలేని కవితాలయం. అందమైన కలల కుటీరం, అమృతాలు కురిసే తీరం, మా ఇల్లు ప్రేమాలయం, దేవుళ్ళ జన్మాలయం. కునుకులేని వాకిలి మాది, అలకలేని అరుగే మాది, మరకలేని మనసే మాది. తెరలు లేని తలుపే మాది, గొడవ లేని గడపే మాది, కరువు లేని కరుణే మాది. ఈ చోట కురిసేటి ప్రతి చినుకు జన్మ పావనమే, ఈ తోట విరిసేటి ప్రతి పువ్వు బ్రతుకు పరిమళమే. స్వర్గాలే జాలిగా స్థానాన్ని కోరగా, మా ఇల్లు మంత్రాలయం, అనుబంధ గ్రంథాలయం. అందమైన కలల కుటీరం, అమృతాలు కురిసే తీరం, మా ఇల్లు ప్రేమాలయం, దేవుళ్ళ జన్మాలయం. పసివాడై మెరిసాడే, మెరిసాడే మెరిసాడే పసివాడై మెరిసాడే, మురిసాడే మురిసాడే సరదాలో మునిగాడే. తనవారే వస్తుంటే అదుపింకా మరిచాడే, మనసంతా వెలుగేన ఇక చీకటెళ్ళింది తెల్లారి నీ నవ్వుతోనే. 10 మంది ఉండగా ప్రతిరోజు పండగే, పడి నవ్వుతుండగా ప్రతిరోజు పండగే. మెరిసాడే
అసలిది కదా ఒక సంబరం, ఒక వరసలా కదిలిన క్షణం, ఇక తెలియదే ఒంటరితనం. ఎన్నాళ్ళ కోరారు కన్నోళ్ళిలా, వస్తూనే పోయాయి కన్నీళ్ళిలా. ఇల్లంతా మారింది సందళ్ళుగా, మీరంతా ఉండాలి వందేళ్ళిలా. మనవారే వెనకుంటే మరణాన్నే మరిచేలి, మనసంతా వెలుగేన ఇక చీకటెళ్ళింది తెల్లారి నీ నవ్వుతోనే. 10 మంది ఉండగా ప్రతిరోజు పండగే, పడి నవ్వుతుండగా ప్రతిరోజు పండగే. తందానే 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 తందానే, చూసారా ఏ చోటైనా ఇంత ఆనందాన్నే. తందానే 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 తందానే, కన్నారా ఎవరైనా ప్రతిరోజు పండగనే. ఏ తీయదనం మనసు పడి రాసిందో ఎంతో అందంగా ఈ తల రాతలనే. ఏ చిరునవ్వు రుణపడుతూ గీసిందో తనకే రూపంగా ఈ బొమ్మలనే. తందానే 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 తందానే, చూసారా ఏ చోటైనా ఇంత ఆనందాన్నే. తందానే 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 తందానే, కన్నారా ఎవరైనా ప్రతిరోజు పండగనే. ఒక చేతిలోని గీతలే ఒక తీరుగా కలిసుండవే, ఒక వేలి ముద్రలో పోలికే మరొక వేలిలో కనిపించదే. ఎక్కడ పుట్టిన వాళ్ళో ఏ దిక్కున మొదలైనోళ్ళో ఒక గుండెకు చప్పుడు అయ్యారుగా. ఏ దింగిన గాలి పటాలో ఏ తోటన విరిసిన పూలో ఒక వాకిట ఒకటై ఉన్నారుగా. తందానే 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 తందానే, చూసారా ఏ చోటైనా ఇంత ఆనందాన్నే. తందానే 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 తందానే, కన్నారా ఎవరైనా ప్రతిరోజు పండగనే. ఈ ఇంటిలో నా ఇరుకుండదే, ప్రతి మనసులో నా చోటుందిలే. ఈ నటకెప్పుడు అలుకుండదే, గెలిపించు అడుగే తోడుందిలే. విడివిడిగా వీళ్ళు పదాలే ఒకటైన వాక్యమల్లే ఒక తీయటి అర్థం చెప్పారుగా. విడివిడిగా వీళ్ళు స్వరాలే కలగలిపిన రాగమల్లే ఒక కమ్మని పాటై నిలిచారుగా. తందానే 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 తందానే, చూసారా ఏ చోటైనా ఇంత ఆనందాన్నే. తందానే 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 తందానే, బంధాల గ్రంథాలయమే ఉంది ఇంట్లోనే. కలగంట ఇంట వీళ్ళందరి కళ్ళు
తిత్తలాంగుతయ్యా తకతెత్తిత్తలాంగుతయ్యా మనసంతా ఇవాళ ఆహాస్వరాల ఆనందమాయ హొయ్యా తత్తిత్తలాంగుతయ్యా తకతెత్తిత్తలాంగుతయ్యా పెదవుల్లో ఇవాళ ఎన్నో రకాల చిరునవ్వు చేరి హొయ్యా సూర్యుడివో చంద్రుడివో ఆ ఇద్దరి కలయికవో సారథివో వారధివో మా ఊపిరి కన్న కలవో విశ్వమంతా ప్రేమ పండించగా పుట్టుకైన ఋషివో సాటి వారికై నివంతుగా ఉద్యమించు కృషివో అందరిలో ఒకడైన మనిషివో సూర్యుడివో చంద్రుడివో ఆ ఇద్దరి కలయికవో సారథివో వారధివో మా ఊపిరి కన్న కలవో తిత్తలాంగుతయ్యా తకతెత్తిత్తలాంగుతయ్యా మనసంతా ఇవాళ ఆహాస్వరాల ఆనందమాయ హొయ్యా తిత్తలాంగుతయ్యా తకతెత్తిత్తలాంగుతయ్యా పెదవుల్లో ఇవాళ ఎన్నో రకాల చిరునవ్వు చేరి హొయ్యా గుండె లోతులో గాయం నువ్వు తాకితే మాయం మండు వేసవిలో పండు వెన్నెలలా కలిసింది నీ సహాయం పొలమారే ఆశల కోసం పొలిమేనలు దాటొచ్చావు తలరాతలు వెలుగయ్యేలా నేనున్నానన్నావు అడగందే అక్కర తీర్చే నీ మంచిని పొగడాలంటే నాలో పలికే మాటలు చాలవు సూర్యుడివో చంద్రుడివో ఆ ఇద్దరి కలయికవో సారథివో వారధివో మా ఊపిరి కన్న కలవో దేవుడెక్కడో లేడు వేరే కొత్తగా రాడు మంచి మనుషులలో గొప్ప మనసు తనై ఉంటాడు నీకులాగా నీలోక కళ్యాణాన్ని ఆశించి జన్మించిందో నిన్నుకన్న తల్లి గడుపు నిండారా పండింది నీలాంటి కొడుకును మోసే ఈ భూమి భారతి సైతం నీ పయనానికి జయ అన్నది సూర్యుడివో చంద్రుడివో ఆ ఇద్దరి కలయికవో సారథివో వారధివో మా ఊపిరి కన్న కలవో తిత్తలాంగుతయ్యా తకతెత్తిత్తలాంగుతయ్యా మనసంతా ఇవాళ ఆహాస్వరాల
శతమానం భవతి శతమానం భవతి శతమానం భవతి ఒక ఒంట్లోనే కాపురమున్న శివుడు పార్వతీ శతమానం భవతి తనువులు రెండు తామొకటైన సీతారాములకి శతమానం భవతి ఒక ఒంట్లోనే కాపురమున్న శివుడు పార్వతీ శతమానం భవతి తనువులు రెండు తామొకటైన సీతారాములకి శతమానం భవతి వేదం నాదములా వెలుగు దీపములా హారం దారములా క్షీరం నీరములా మాట అర్థం రాగం భావం తూర్పు ఉదయంలా పువ్వు తావి నింగి నీలం నువ్వు ప్రాణంలా ఆలు మగలు మొగుడు పెళ్ళాం భార్యాభర్తలకి శతమానం భవతి కట్టే వేళ్ళు తడిమేటి వేళ చాటు చూపులు సాగి సరసమాడే వేళ పందెమేసే లేత అందాల బాల తళుకులన్నీ తలంబ్రాలు పోసే వేళ చెయ్యి చెయ్యి పట్టి చెంగు చెంగు కట్టి 7 అడుగుల బాట నడిచేటి వేళ తొలి కౌగిలింతలు పులకింత వేళ ఆ వేళ ఈ వేళ ఆనంద వేళ నూరేళ్ళకి నిత్య కళ్యాణ వేళ శతమానం భవతి శతమానం భవతి
పడి కలలు కనే నేనే అర్థం కానా రుసరుసలే చూపిస్తున్నా నన్ను దూరం చేస్తూ ఉన్నా నా కోసం ఓ క్షణమైన ఆలోచిస్తే చాలన్నా నిన్నల్లో ఊపిరి నువ్వే నా రేపటిలో ఆయువు నువ్వే నీ కోసమే నే మారనా నీ తోడిలా నా తోడుగా ఉంటే హో 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 తడబడితే పెదవులిలా కనపడదా నాలో నీపై ఆశ నీ చల్లని మాటల కోసం లోపల ఎదురే చూసా నీ ముద్దు ముచ్చట కోసం పడిగాపులు ఎన్నో కాసా చుక్కల్లో చాపిలి నువ్వే నా గుండెల్లో వెన్నెల కాపే నీ శ్వాసలో ఈ గాలిలా నూరేలిలానే ఉండిపోతాలే హో 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 నీ నవ్వే హాయిగా ఉంది ఊసే కొత్తగా ఉంది ఇన్ని నాళ్ళు ఇంత మాయ ఏమైపోయింది నీ మాటే నా మౌనంలో నీ శ్వాసే నా గుండెల్లో నన్ను నేను చూసుకుంటా అచ్చంగా నీలో ఏంటండి సారు మీరేనా మీరు ఈ ప్రేమలో మా ముత్తుగున్నారు హో 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 నీలి రంగు చీరలోన సందమామ నీవే జాణ ఎట్ట నిన్ను అందుకోనే ఏడు రంగులున్న నడుము బొంగరంలా తిప్పేదానా నిన్ను ఎట్టా అదుముకోనే ముద్దులిచ్చి మురిపిస్తావే కౌగిలించి కౌగిస్తావే అంతలోనే జారిపోతావే మెరుపల్ల మెరిసి జానా వరదల్లె ముంచె జానా ఈ భూమి పైన నీ మాయలోన పడనోడు ఎవడ జానా జాడ అంటే జీవితం జీవితమే నరజాడరా దానితో సయ్యాడరా ఏటికి ఎదురీదరా నీకై వచ్చి పొన్న మట్టి చిన్నది ఇచ్చే కౌగిలింత బతుకున వచ్చే సుఖమనుకో పువ్వులాగా ఎదురే వచ్చి ముల్లులాగా ఎదలో గుచ్చి మాయమయే భామ వంటిదే కష్టమనుకో ఏది కడదాకరాదని తెలుపుతుంది నీ జీవితం నీతో
పిలిచావురా నా లోకమైపోయావురా వెయ్యేళ్ళు నాతో ఉండరా తెలుసా తెలుసా ప్రేమించానని తెలుసా తెలుసా రానుని రసా రసా నీకే ప్రేమని రసా రసా నువ్వే నేనని ఏదేదో ఏదో ఏదో ఇది ఏనాడు నాలోనే లేనిది నీపైనే ప్రేమైందే చలి నిలిపావురా నా కళ్ళలో నిలిచావురా నా ప్రేమనే గెలిచావురా మనస్సుని పిలిచావురా నా లోకమైపోయావురా వెయ్యేళ్ళు నాతో ఉండరా ఇన్నాళ్ళు నాకేం లోటో తెలిసిందిరా ఇకపై నా నువ్వా లోటే తీర్చాలిరా ఇన్నేళ్ళు కన్నీళ్ళెందుకు రాలేదని నువ్వు దూరం అవుతూ ఉంటే తెలిసిందిరా నిన్ను పువ్వుల్లో పెట్టి చూసుకుంటా చిన్ని గుండెల్లో దాచిపెట్టుకుంటా లెక్కలేనంత ప్రేమ తెచ్చి నీ పైన కుమ్మరించి ప్రేమించిన కొత్తగా మనస్సునే పిలిచావురా నా లోకమైపోయావురా వేళ్ళు నాతో ఉండరా తెలుసా తెలుసా ప్రేమించాలని తెలుసా తెలుసా ప్రాణం నువ్వని రసా రసా నీకే ప్రేమని రసా రసా నువ్వే నేనని శీతాకాలం మనసు నీ మనసున చోటడిగిందే సీతకు మళ్ళీ నీతో అడుగేసి మాటడిగిందే నీకు నువ్వే గుండెలోనే అన్నదంతా విన్నాలే అంతకన్నా ముందుగానే ఎందుకు అవునన్నాలే ఇంక పైన నీకు నాకు ప్రేమ పట్టాలి మాస్టారు మాస్టారు నా మనసును గెలిచారు అచ్చం నీ కలగన్నట్టే నా పక్కన నిలిచారు మాస్టారు మాస్టారు నా మనసును గెలిచారు అచ్చం నీ కలగన్నట్టే నా పక్కన నిలిచారు Yeah.
గెలిచారు అచ్చం నీ కలగన్నట్టే నా పక్కన నిలిచారు మాస్టారు మాస్టారు నా మనసును గెలిచారు అచ్చం నీ కలగన్నట్టే నా పక్కన నిలిచారు శీతాకాలం మనసు నీ మనసున చోటడిగింది సీతకు మళ్ళీ నీతో అడుగేసే మాటడిగింది నీకు నువ్వే గుండెలోనే అన్నదంతా విన్నాలే అంతకన్నా ముందుగానే ఎందుకో అవునన్నాలే ఇంక పైన నీకు నాకు ప్రేమ పాఠాలే అచ్చం నీ కలగన్నట్టే నా పక్కన నిలిచారు మాస్టారు మాస్టారు నా మనసును గెలిచారు సదా నన్ను నడిపే నీ చెలిమే పూదారై నిలిచే ప్రతి మలుపు ఇకపై స్వాగతమై నా పేరే పిలిచే ఇదే కోరుకున్నా ఇదే కోరుకున్నా అని నేడే తెలిసే కాలం నతించదానితో జతై ప్రాణం సుమించదాని కోసమై కాలం నతించదానితో జతై నదికి వరదల్లే మదికి పరవళ్ళే వెలుపు ఎప్పుడు వదిలిందో చురుకు ఎప్పుడు పెరిగిందో తలపు తొలి సల్లే కనుము హరివెల్లే వయసు ఎప్పుడు కదిలిందో సొగసు ఎప్పుడు మెరిసిందో గమనించేలోగా గమకించే రాగాన ఏదో వీణా లోన మోయన కాలం నతించదానితో జతై ప్రాణం సుమించదాని కోసమై కాలం నతించదానితో జతై వధువేవో అలమేలు వరుడట శ్రీవారు మనువాడి కలిసారు చెలిమి కలిమి ఒకరికొకరు ఈ జంటను దీవించగా దేవతలందరి నోట పలికిన చల్లని మాట శతమానం భవతి శతమానం భవతి శతమానం భవతి శతమానం భవతి
అల్లుకుంది అనుబంధము మమతలు ముడివేస్తూ తను తన తాళి బొట్టు ఆమె తన ఆయువు పట్టు ఏకమైంది దాంపత్యము 7 అడుగులు వేస్తూ నాలో సగం నీవంటూ నీలో సగం నేనంటూ జనుమలు జతపడువలపుగ ఇరు మనసులకొక తలపుగ కలగలిసిన ఒక తను శతమానం భవతి శతమానం భవతి అందగాడు అందరివాడు అందుబాటు బంధువు వీడు రేవు పక్కరే పల్లెకు నచ్చిన చెలికాడు పంచదార నవ్వుల వాడు పాతికేల పండుగ వీడు తాతయ్యకు నానమ్మకు నమ్మిన చేదోడు ఉక్కు పాలే గోదారై ఊపిరి గాలే గోదారై గలగల పరుగుల కలలుగా అలలెగసిన తన వయసుకు నలు పెరుగని పసి మనసుకు శతమానం భవతి